శ్రీగురుభ్యో నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత తెలుసుకుందాం అనే యూట్యూబ్ ఛానల్కు మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తున్నాను. ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆశీస్సులు మనందరిపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ భగవద్గీత గుణత్రయ విభాగ యోగంలో ఈరోజు మనం 1వ శ్లోకం తెలుసుకుందాం. ఈ అధ్యాయం మానవ మనస్తత్వాన్ని అత్యంత అద్భుతంగా విశ్లేషించే ఒక గొప్ప శాస్త్రంలాగా ఉంటుంది. ఇంతకు ముందు అధ్యాయంలో స్వామి ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెప్పారు. జీవాత్మ ఈ ప్రకృతికి సంబంధించిన గుణాలతో స్నేహం చేయటం వల్లే పదే పదే మంచి మరియు చెడు జన్మలు ఎత్తుతున్నాడు అని. అది విన్న తర్వాత ఎవరికైనా సరే సహజంగానే కొన్ని ప్రశ్నలు వస్తాయి. అసలు ఆ గుణాలు ఏమిటి? అవి మనిషిని ఎలా బంధిస్తాయి? ఆ గుణాల నుండి బయటపడి మోక్షాన్ని ఎలా పొందాలి? ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ 14వ అధ్యాయం. మనిషి స్వభావాన్ని శాసించే ఆ 3 గుణాలు అయినటువంటి సత్వగుణం అంటే మంచితనము, జ్ఞానము, రజోగుణం అంటే కోరికలు, తమోగుణం అంటే బద్ధకము, అజ్ఞానం. వీటి గురించి స్వామి ఇందులో అత్యంత లోతుగా విపులంగా వివరిస్తారు. అందుకే దీనికి గుణత్రయ 3 గుణాల విభాగ యోగం అని పేరు పెట్టారు. శ్రీకృష్ణ పరమాత్మ తాను చెప్పబోయే జ్ఞానం ఎంత గొప్పదో ఈ మొదటి శ్లోకంలో వర్ణిస్తున్నారు. 1వ శ్లోకం. శ్రీ భగవానువాచ పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః. పరం భూయః ప్రవక్ష్యామి, నేను మళ్ళీ వివరిస్తాను. దేన్ని మళ్ళీ వివరిస్తాను అంటే జ్ఞానానాం జ్ఞానముత్తమం, జ్ఞానాలన్నింటిలో ఉత్తమమైన పరం జ్ఞానాన్ని గురించి నేను మళ్ళీ వివరిస్తాను. కృష్ణుడు ఎన్నో గొప్ప విషయాలను భగవద్గీతలో చెప్పారు. కానీ ఇక్కడ మళ్ళీ చెబుతున్నాను అంటున్నారు. భూయః ప్రవక్ష్యామి. ఎందుకు? 13వ అధ్యాయంలో దేహము, ఆత్మ గురించి చెప్పిన విషయాలనే ఇప్పుడు ఇంకొంచెం లోతుగా, ఆచరణాత్మకంగా, ప్రాక్టికల్గా వివరిస్తాను అంటున్నారు. ఆధ్యాత్మిక విషయాలను, ఆధ్యాత్మిక సత్యాలను ఎన్నిసార్లు విన్నా తక్కువే. ఎందుకంటే అవి మనసులో బలంగా నాటుకోవాలి. కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్పాలి. గుణత్రయము ప్రకృతిలో ఉంటుంది. ప్రకృతిని సరైన విధంగా అర్థం చేసుకోనంత వరకు పరమాత్మ తత్వం అర్థం కాదు. ఈ ప్రకృతిని గురించి విస్తృతంగా తెలియచేస్తాను అని అంటున్నారు స్వామి. ప్రాపంచిక జ్ఞానం, లౌకిక అనే ప్రాపంచిక జ్ఞానం అంటే లౌకిక విద్య జీవుల యొక్క కార్య వ్యవహారాలు నిర్వహించటానికి అవసరం. కానీ పారమార్థిక జ్ఞానం జీవన జ్ఞానాన్ని తెలియజేస్తుంది. జనన మరణ చక్రం నుండి బయటపడేస్తుంది. కొన్ని మహత్వపూరితమైన విషయాలను మళ్ళీ మళ్ళీ కొత్త అధ్యాయాలలో చెప్పడం జరుగుతుంటుంది. ఒకేసారి అన్ని విషయాలు అర్థం కావు. భగవద్గీతను నిరంతరం సాధన చేస్తూనే ఉండాలి. కొద్ది కొద్దిగా అర్థమవుతూ ఉంటుంది. రోజు స్నానం చేసి మలినాలను ఎలా దూరం చేసుకుంటామో మన చిత్తంలో, బుద్ధిలో చేరినటువంటి మలినాలను
గీతాస్నానంతో నిర్మూలించుకోవాలి. యజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిం ఇతో గతాః. ఈ జ్ఞానంతోనే మునులు మోక్షం పొందారు. మునులు, ఎంతోమంది గొప్ప మునులు, యోగులు ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకొని తమ కర్మబంధాలను తెంచుకొని మోక్షాన్ని, సిద్ధిని పొందారు అని భరోసా ఇస్తున్నాడు. అంటే వాళ్ళు సాధించిన మోక్షాన్ని, ఈ జ్ఞానాన్ని వినడం ద్వారా రేపు నువ్వు కూడా సాధించగలవు అని అర్జునుడికి మరియు మనందరికీ పరమాత్మ తెలియచేస్తున్నారు. ఈ సృష్టి ఎలా పనిచేస్తుందో, మనసు మనల్ని ఎలా ఆడిస్తుందో తెలిపే అత్యున్నత రహస్యాన్ని స్వామి స్వయంగా చెబుతున్నారు. దీనిని వినటానికి మన మనస్సును పూర్తిగా సిద్ధం చేసుకోవడమే ఈ శ్లోకం యొక్క ఉద్దేశం. శ్రీ భగవానువాచ పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః. ఓ అర్జున, జ్ఞానాలన్నింటిలోనూ అత్యుత్తమమైనది మరియు సర్వోత్తమమైనది అయిన ఆ పవిత్ర జ్ఞానాన్ని నేను మళ్ళీ నీకు వివరిస్తాను. ఈ జ్ఞానాన్ని తెలుసుకోవడం వల్లే ఎందరో మునులు ఈ భౌతిక ప్రపంచం నుండి విముక్తులై అత్యున్నతమైన సిద్ధిని, మోక్షాన్ని పొందారు అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి. ఈ వీడియోని చూసినందుకు మీకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం భగవద్గీత తెలుసుకుందాం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.